ఈరోజు స్టాక్ న్యూస్లో డాక్టర్ రెడ్డీస్ టోరీ పాలిమాబ్ను భారతదేశంలో ప్రారంభించింది. ఇది గొంతుపై భాగంలో వచ్చే చికిత్స అనమాట. మేజర్గా వచ్చేసరికి అరుదైన క్యాన్సర్ చికిత్స చేయడానికి ప్రపంచంలోని ఏకైక ఔషధంగా ఇది నిలిచింది. ఇది డాక్టర్ రెడ్డీస్ అయితే టోరీ పాలిమాబ్ను అయితే ఇండియాలో ప్రారంభించడం జరిగింది. డిఎల్ఎఫ్ నెక్స్ట్ వచ్చేసరికి దాన్ని కోల్కతా టెక్ పార్క్ వ్యాపారాన్ని ప్రైమ్ మార్క్ మరియు ఆర్డీబీ గ్రూప్కు 637 కోట్లకు విక్రయిస్తుంది. అలాగే టెక్ పార్క్ వచ్చేసరికి దాదాపుగా 1.49 మిలియన్ చదరపు అడుగుల లీజు విస్తీర్ణంలో ఉన్నట్లుగా తెలియజేశారు. అలాగే గెయిల్ వచ్చేసరికి 2027 నాటికి పనిచేసే కొత్త ఎల్ఎన్జీ రవాణా నౌక కోసం కే లైన్ సింగపూర్ సంస్థతో దీర్ఘకాలిక లాంగ్ టర్మ్లో అయితే లీజ్ తీసుకున్నట్టుగా సంతకం చేసింది ఎంఓయూ పైన. సో ఈ నౌక ప్రస్తుతానికి గెయిల్ కింద ఉన్న 4 ఎల్ఎన్జీ క్యారియర్లకైతే జోడించడం జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.